నమస్కారం. ఈరోజటి మన సరికొత్త విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఆంగ్ల వ్యాకరణంలో అత్యంత ఆసక్తికరమైన, అంతే కీలకమైన ఒక టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే కంజంక్షన్స్. కంజంక్షన్స్ ఇవి వాక్యాలను అర్థవంతంగా మలిచి ఇంగ్లీష్ భాషను పటిష్టంగా కలిపి ఉంచి అద్భుతమైన వంతెనలు అని చెప్పొచ్చు. మరింకెందుకు ఆలస్యం, వెంటనే మొదలుపెడదాం. ఒకసారి ఫాస్ట్గా ఈరోజు కవర్ చేయబోయే అంశాలు చూద్దాం. ముందుగా గ్రామర్ వంతెనలంటే ఏంటి, వాటిలోని 3 ప్రధాన రకాలు, ఆ తర్వాత ఫ్యాన్బాయ్స్ ట్రిక్, ఫంక్షన్ ఆధారంగా కంజంక్షన్స్ వాడకం, చివరగా కొన్ని ప్రోటిప్స్ అండ్ ట్రికీ పేర్స్. ఈ 50కు పైగా ఉన్న కంజంక్షన్స్ని చాలా లాజికల్గా, సింపుల్గా నేర్చుకుందాం. సరే, మొదటి సెక్షన్ వ్యాకరణ వంతెనలు. ఇక్కడే అసలు బేసిక్స్లోకి డైవ్ చేద్దాం. అసలే కంజంక్షన్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే 2 వేర్వేరు భూభాగాలను సురక్షితంగా కలిపే ఒక వంతెన లాంటిదన్నమాట. భాషలో అయితే 2 లేదా అంతకంటే ఎక్కువ పదాలను, ఫ్రేజెస్ని లేదా ఏకంగా పూర్తి వాక్యాలను కలిపే పదమే కంజంక్షన్. ఒక నౌన్ని మరో నౌన్తో ఎంత స్మూత్గా కలుపుతుందో ఆలోచించండి. ఉదాహరణకు మామిడి పండ్లు మరియు ఐస్ క్రీం. వినడానికి ఎంత బాగుందో గదా? ఆంగ్ల వాక్య నిర్మాణాల్లో మనం ముఖ్యంగా గమనించాల్సిన 3 బేసిక్ ప్యాటర్న్స్ ఇక్కడున్నాయి చూడండి. మొదటిది 2 పదాలను కలపడం, అంటే క్యాట్స్ అండ్ డాగ్స్ లాగా. రెండోది ఫ్రేజెస్ని కలపడం, డౌన్ ద స్ట్రీట్ అండ్ అప్ ద హిల్. ఇక మూడోది చాలా ఇంపార్టెంట్, క్లాజ్ మరియు క్లాజ్ని కలపడం, అంటే వారు డిన్నర్కి వెళ్లారు కానీ డెజర్ట్ ఆర్డర్ చేయలేదు. ఇదొక స్ట్రాంగ్ ఫౌండేషన్ లాంటిది, దీన్ని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. ఇక రెండో సెక్షన్లోకి వెళ్దాం. ఈ కంజంక్షన్స్లో ఉండే ఆ 3 ప్రధాన రకాలేంటో చూద్దాం. మనం వీటిని అకాడమిక్గా 3 బకెట్స్లో వెయ్యొచ్చు. మొదటిది కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్. ఇవి సమాన స్థాయిలో ఉన్న వాటిని కలుపుతాయి. రెండోది సబార్డినేటింగ్ కంజంక్షన్స్. ఇవి ఒక మెయిన్ వాక్యాన్ని దానిమీద ఆధారపడే ఇంకో ఉపవాక్యాన్ని జతచేస్తాయి. మూడోది కొరిలేటెడ్ కంజంక్షన్స్. పేరులోనే ఉంది కదా, ఇవి ఎప్పుడూ జంటలుగానే ఉంటూ సమానమైన అంశాలను అనుసంధానిస్తాయి. మన మిగతా అనాలిసిస్ అంతా ఈ ఫ్రేమ్వర్క్ చుట్టూనే ఉంటుంది. మూడో సెక్షన్ చాలా ఇంట్రెస్టింగ్. ఈ ఫ్యాన్ బాయ్స్ రూల్ ఏంటో ఇక్కడ క్లియర్గా తెలుసుకుందాం. ఇక్కడ నిజంగా సర్ప్రైజ్ చేసే విషయమేంటంటే, ఈ ఫ్యాన్ బాయ్స్ అనే ఒక్క చిన్న పదాన్ని బ్రెయిన్లో ప్రింట్ చేసుకుంటే చాలు, ఇంగ్లీష్లో అత్యంత సాధారణంగా వాడే వంతెనలన్నీ చేతిలో ఉన్నట్లే. కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ని ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవడానికి ఇదొక సూపర్ మ్యాజిక్ ట్రిక్. టేబుల్ని ఒక్కసారి గమనిద్దాం. ఒక్కో అక్షరం ఒక్కో పర్పస్ని సాల్వ్ చేస్తుంది. ఎఫ్ అంటే ఫా, కారణం చెప్పడానికి వాడతాం. ఏ అంటే అండ్, అదనపు సమాచారాన్ని యాడ్ చేస్తుంది. ఎన్ అంటే నోర్, నెగటివ్ విషయాలను కలుపుతుంది. ఇక బి అంటే బట్, ఇది పూర్తి వ్యతిరేకతను సూచిస్తుంది, అంటే ఆడుకోవాలని ఉంది కాని ఒంట్లో బాలేదు అన్నట్లు. ఓ అంటే ఆర్, ఇది చాయిస్. వై అంటే యెట్, కొంచెం ఆశ్చర్యకరమైన ఫలితాన్ని కనెక్ట్ చేస్తుంది. లాస్ట్ది ఎస్ అంటే సో, జరిగిన పని రిజల్ట్ని వివరిస్తుంది. చాలా సింపుల్ కదా? ఇప్పుడు 4వ సెక్షన్కొచ్చాం, కనెక్టింగ్ బై ఫంక్షన్. అంటే ఇవి వాక్యాల్లో అసలు పని ఎలా చేస్తాయో ప్రాక్టికల్గా చూద్దాం. టైంని బేస్ చేసుకుని ఈ వంతెనలు ఎలా పనిచేస్తాయో దినచర్యను బట్టి అర్థం చేసుకోవచ్చు. పనికి ముందు బిఫోర్, పని తర్వాత ఆఫ్టర్. ఉదయం రెడీ అవుతున్న ఖచ్చితమైన క్షణాన్ని వెన్ సూచిస్తుంది. అయితే వాకింగ్ చేస్తూనే ఆడియో బుక్ వినడం లాంటి ప్యారలల్ పనులను వైల్ అంటాం. ఇక నిద్ర లేవగానే వెంటనే ఏం చేస్తాం, ఇలాంటి తక్షణ చర్యలను యాజ్ సూన్ యాజ్ తెలుపుతుంది. పనులన్నీ ఒక పర్ఫెక్ట్ లాజికల్ సీక్వెన్స్లో సెట్ చేయడానికి ఇవి చాలా హెల్ప్ అవుతాయి. ఇక్కడ ఒక చిన్న డిఫరెన్స్ని మనం క్యాచ్ చేయాలి. వెన్ అనేది ఒక స్పెసిఫిక్ పాయింట్ని సూచిస్తుంది, అంటే మనం రెడీ అవుతున్న ఖచ్చితమైన సమయంలో కరెక్టుగా ఫోన్ మోగింది అని చెప్పడం. కాని వైల్ అలా కాదు, ఒకేసారి 2 పనులు జరుగుతున్నప్పుడు వాడతాం. నడుస్తూనే ఆడియో బుక్ వినడం లాంటిదన్నమాట. ఈ క్లారిటీ ఉంటే ఎప్పటికీ కన్ఫ్యూజ్ అవ్వం. కారణాలు చూపే కంజంక్షన్స్ విషయానికొస్తే, స్కూల్లో పిల్లలు తరచుగా వాడే నా హోంవర్క్ని మా కుక్క చించేసింది అనే ఫన్నీ సాకునే తీసుకుందాం. సిచ్యువేషన్ ఫార్మాలిటీని బట్టి దీన్ని ఎన్ని రకాలుగా చెప్పొచ్చో చూడండి. క్యాజువల్గా అయితే బికాజ్ లేదా యాజ్ వాడతాం. కొంచెం బెటర్గా సిన్స్ వాడతాం. బాగా ఫార్మల్గా అఫీషియల్గా చెప్పాలంటే ఫోర్ లేదా ఇన్ యాజ్ మచ్ యాజ్ వాడాలి. మీనింగ్ ఒకటే అయినా వాడే పదంతో దాని వెయిట్ పూర్తిగా మారిపోతుంది. ఇప్పుడు ఒకసారి ఆలోచిద్దాం.
అసలు ఒక పని రిజల్ట్ని చెప్పడానికి, ఆ పని వెనుక ఉన్న పర్పస్ని, అంటే అసలు ఉద్దేశ్యాన్ని చెప్పడానికి మధ్య ఉన్న ఖచ్చితమైన తేడా ఏంటి? ఇక్కడే అసలైన పాయింట్ ఉంది. సో మరియు సో దాట్ని ఎప్పుడూ ఒకదాని ప్లేస్లో ఇంకొకటి వాడకూడదు. సో అనేది రిజల్ట్ని చెప్తుంది. ఆమె డబ్బు దాచుకుంది, సో ఇప్పుడు ఎక్స్ట్రా క్యాష్ ఉంది అని. కానీ సో దాట్ అనేది గోల్ని చెప్తుంది. కార్ కొనుక్కోవాలనే ఉద్దేశంతో ఆమె డబ్బు దాచుకుంది అని. ఈ డిఫరెన్స్ని కరెక్ట్గా పట్టుకోవాలి. కండిషనల్ కంజంక్షన్స్ ఎంత క్రేజీగా ఉంటాయో ఇప్పుడు చూద్దాం. కూరగాయలు తింటే ఎఫ్ సూపర్ హీరో అవుతారు అని పిల్లల్కి చెప్పడం, లేదా పిల్లికి ఎంత ఇష్టమైన టూనా ఫిష్ ఇచ్చినా ఈవెన్ ఎఫ్ అది తన మానాన తనే ఉంటుంది లాంటి ఫన్నీ ఎగ్జాంపుల్స్ ఇక్కడే వస్తాయి. దీంట్లో అన్లెస్ అంటే అలా కాకపోతే అని అర్థం. అలాగే ప్రొవైడెడ్ దట్ అనేది కార్ అరువు తీసుకోవడం లాంటి ఫార్మల్ కండిషన్స్కి వాడుతుంటాం. ఇఫ్ ఇంకా వెదర్ల మధ్య కన్ఫ్యూజన్ చాలా మందికుంటుంది. సింపుల్ ట్రిక్ ఏంటంటే ఒకే ఒక్క కండిషన్ ఉన్నప్పుడు ఇఫ్ వాడాలి. కాని మన ముందు 2 ఆల్టర్నేటివ్ చాయిసెస్ ఉండి కాస్త డౌటుగా అనిపించినప్పుడు ఖచ్చితంగా వెదర్ వాడాలి. నేనిక్కడే ఉండాలా లేక వెళ్ళాలా లాంటి డైలమాలో ఉన్నప్పుడన్మాట. ఇక లాస్ట్ సెక్షన్కి వచ్చేసాం. 5 ప్రో టిప్స్ అండ్ ట్రిక్కీ పేర్స్. ఈ రూల్స్ తెలిస్తే ఇంగ్లీష్లో ఎవరైనా ఎక్స్పర్ట్స్ అవ్వాల్సిందే. ఈ స్లైడ్లో ఉన్న జంటలు బెస్ట్ ఫ్రెండ్స్ లాంటివి. ఎప్పుడూ కలిసే ప్రయాణిస్తాయి. బోత్ వస్తే అండ్ మాత్రమే రావాలి. ఈద వస్తే ఆర్, నీద వస్తే నార్ పక్కాగా ఉండాల్సిందే. నాట్ ఓన్లీ వస్తే బట్ ఆల్సో రావాలి. వీటిని స్ప్లిట్ చేసి వేరే పదాలతో కలిపితే ఎగ్జామ్స్లో మార్కులు పోయినట్లే. ఈ జంటలను ఎట్టి పరిస్థితిలోనూ విడదీయకూడదు. ఆల్దో బట్ ఈ రెండింటినీ ఒకే వాక్యంలో వాడడం చాలా పెద్ద బ్లండర్. ఇవి రెండు ఎప్పటికీ జంట కావు. ఆల్దోతో ఎట్ మాత్రమే రావాలి, లేదా కేవలం ఒక కామా పెడితే సరిపోతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎగ్జామినర్స్ కరెక్ట్గా ఈ పాయింట్ మీదే టెస్ట్ చేస్తుంటారు, కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇది ఇంకో సూపర్ ఇంట్రెస్టింగ్ రూల్. లెస్ట్ అంటే అలా జరగకూడదంటే అని మీనింగ్. ఈ పదం వచ్చిన తర్వాత ఎప్పుడూ షుడ్ మాత్రమే రావాలి, లేదా అసలు ఏ పదం రాకపోయినా ఓకే. కానీ పొరపాటున కూడా విల్ లేదా వుడ్ లాంటివి అస్సలు యాడ్ చేయకూడదు. మనం రెగ్యులర్గా చూసే ఇంకో కామన్ మిస్టేక్ ఇది. బిట్వీన్ వచ్చినప్పుడు చాలామంది దానికి టు అని రాస్తుంటారు. అది రాంగ్. రూల్ ప్రకారం బిట్వీన్ అనే పదం ఎప్పుడూ యాండ్తోనే వంతెన కడుతుంది. బిట్వీన్ ది ఫాల్ అండ్ ది రైజ్ అనేది మాత్రమే అబ్సల్యూట్లీ కరెక్ట్. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ లాజిక్ గమనించాలి. అన్లెస్ అనే పదంలోనే నెగటివ్ మీనింగ్ ఇన్బిల్డ్గా ఉంటుంది. అంటే అలా చెయ్యకపోతే అని. మళ్ళీ అదే వాక్యంలో డోంట్ లాంటివి వాడితే డబుల్ నెగటివ్ అయ్యి వాక్యం మొత్తం స్పాయిల్ అవుతుంది. 2 నెగటివ్స్ ఒకే దగ్గర ఎప్పుడూ రాకూడదు. అంతే. ఫైనల్గా ఒక థాట్ ప్రొవోకింగ్ క్వశ్చన్తో ముగిద్దాం. మనం ప్రతిరోజూ మాట్లాడే మాటల్లో నిర్మించే ఈ స్ట్రక్చరల్ వంతెనలు నిజంగా బలంగా ఉన్నాయా? లేక వాటికేమైనా గ్రామాటికల్ మెయింటెనెన్స్ అవసరమా? ఎప్పటికప్పుడు ఈ వాక్య నిర్మాణాలను చెక్ చేసుకోవడం ఎంతో అవసరం. ఈ ఎనాలిసిస్ గ్రామర్ని మరింత పర్ఫెక్ట్ చేయడానికి హెల్ప్ అయ్యిందని ఆశిద్దాం. థ్యాంక్ యూ.